ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చాలా గ్రహాలు, అంటే మీకు లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే రవి, కుజుడు, శుక్రుడు లాభస్థానంలో ఉన్నాయి. బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. రవి అంటే మరి సూర్య భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు. దానికంటే ముఖ్యంగా కుజుడు స్థిరాస్తి డెవలప్మెంట్స్ సమస్యలన్నీ తప్పనిసరిగా తగ్గుతాయి. అటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. అంచేత గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఈ వారం మానసికమైన ప్రశాంత వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ప్రతి పని కూడా స్థిరత్వంగా ధైర్యంగా చేయగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణంతో తప్పనిసరిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వృత్తుల పరంగా చిన్న చిన్న అవాంతరాలు ఉన్న వాటిని పక్కన పెట్టి విజయం వైపుకి తప్పనిసరిగా దూసుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఈ వారం మనం చూసినట్లయితే ఒక్క శని ఈ స్థానంలో ఉన్నాడే తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నాయి. ఇలా చాలా కాలానికి కానీ ఉండవు. అటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు శరవేగంగా ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. సమస్యలు తగ్గుముఖంతో ధైర్యంగా ముందుకు వెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా లభిస్తాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.